కాబట్టి మనం ఏం చేద్దామంటే ప్రతి కాన్సెప్ట్ని కూడా మనం ఏం చేద్దామంటే నీట్గా నేర్చుకోవడం అనేది చేయాలి. అవసరమైతే ఇంకొక సెషన్ వేస్ట్ చేసైనా సరే మనం ఏం చేద్దామంటే ఫండమెంటల్స్ మనం ఎప్పుడు అడిగినా సరే ఏం జరుగుతుందో కరెక్ట్గా చెప్పేంత నాలెడ్జ్ అనేది మనం గెయిన్ చేసుకోవాలన్నమాట. ఎందుకు ఈ వర్డ్ చెప్తున్నానంటే మనతో పాటు ఇంటర్వ్యూ పర్పస్లో బోల్డ్ మంది వస్తారు. వాళ్ళలో లేనిది మనలో ఉన్నది ప్రూవ్ కావాలి అంటే ఏంటంటే ఎవరు కూడా ఏంటంటే ప్రాపర్గా నేర్చుకోరనమాట. మనం ప్రాపర్గా నేర్చుకున్నామనేది వాళ్ళకి ప్రూవ్ చేయాలి అంటే మనకి ఫౌండేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకోసం మనం ఏం చేద్దామంటే సెషన్స్ వేస్ట్ అయినా కానీ 1-6 సెషను మనం ఏం చేద్దామంటే ప్రతి కాన్సెప్ట్ కూడా అప్ టు ద డేట్ వచ్చేంత వరకు నేర్చుకుందాం. అది ఒకటి. అండ్ ఇంకొక వన్ మోర్ థింగ్ ఏంటి అంటే టుమారో కూడా మీకు ఏంటి అంటే సెషన్ అనేది యాజ్ యూజువల్ 6 to 7 అనే సెషన్ అనేది టుమారో సెషన్ కూడా కంటిన్యూ అనేది జరుగుతుంది అనమాట. ఎవరు కూడా రేపు సండే కదా సెషన్ లేదా అని అనుకోవద్దు. ఎందుకంటే ఏదైతే మనం మిస్ అయ్యామో లాస్ట్ వీక్లో ఆ మిస్ అయిన డేస్ని కూడా మనం ఏం చేద్దామంటే ఈ వీక్లో కవర్ చేసేసుకుందాం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మనం ఏం నేర్చుకుంటున్నామంటే సెషన్లో ఫండమెంటల్స్ ఆఫ్ పైథాన్ అంటే ఫండమెంటల్స్ నేర్చుకుంటున్నాం. ఈ ఫండమెంటల్స్ నేర్చుకునేటప్పుడు ఈరోజు సెషన్ నేను హార్డ్లీ ఒక ½ an hour ఎక్స్ట్రా తీసుకున్నాను. ఓకే, ఫండమెంటల్స్ నేర్చుకుంటున్నాను. సతీష్ ప్లీజ్ చెక్ ఎట్ వన్స్ శివప్రసాద్ ఈస్ అవైలబుల్ ఆర్ నాట్? ఓకే, థ్యాంక్ యూ. యా, మనం ఈ సెషన్లో మనం ఏం చేస్తున్నామంటే ఫండమెంటల్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. వాటిలో మీ అందరికీ కూడా ఏం చెప్పానంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ బేసిక్ టెర్మినాలజీ గురించి చెప్పుకున్నాం అనమాట. దేని గురించి ఇంట్రడ్యూస్ చేసుకున్నాము, మనం దేని గురించి డిస్కస్ చేసుకుంటున్నాము, మనం దేని గురించి డిస్కస్ చేసుకుంటున్నాం అంటే పైథాన్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. పైథాన్ అంటే మీరందరూ కూడా ఏం చెప్పారు? పైథాన్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పారు. అంతేనా కదా? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ షార్ట్ కట్లో రాసుకున్నాను, పిఎల్ అనుకున్నాను. వసంత అంతేనా కాదా? చెప్పాలి. ఓకే, ఓకే, అంటే మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పుకున్నాం. వీటిలో ప్రోగ్రామింగ్ అంటే ఏంటిది, అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటిది అని అసలు వాట్స్ గురించి నాకు తెలియదు. అంటే ప్రోగ్రామ్ అంటే ఏంటి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, అసలు పైథాన్లో మనం ఏమి చేస్తాము ఏంటిది అనేది నేను నేర్చుకోవాలి అనుకున్నాను. అంటే పైథాన్ ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నాడు. మా ఫ్రెండ్ సంజయ్ అనే అబ్బాయి ఏం చెప్పాడు అంటే జావా ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సార్ అని చెప్పాడు. అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటిది, అసలు దాంట్లో ప్రోగ్రామ్ అంటే ఏంటి, అసలు ప్రోగ్రామ్ లోపల ఏమి రాస్తాము, అసలు ఏంటి అతి కథ ఏందో తెలుసుకోవాలి అనుకున్నాం. అంటే అప్పుడు నాకు అర్థమైందనమాట. ఏమని అర్థమైందంటే ప్రోగ్రామ్స్ అనేవి ఎందుకు రాస్తామంటే సాఫ్ట్వేర్స్ని బిల్డ్ చేయడానికి మనం ప్రోగ్రామ్స్ అనేవి రాస్తాం. అంటే ఏం చేస్తాము, సాఫ్ట్వేర్ని బిల్డ్ చేస్తామన్నమాట. సాఫ్ట్వేర్స్ని బిల్డ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే కొత్త సాఫ్ట్వేర్స్, అంటే న్యూ సాఫ్ట్వేర్స్ని మనం న్యూ సాఫ్ట్వేర్ ఇన్నోవేషన్స్ని మనం చేయాలి అంటే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తోని మనం ఏం చేస్తామంటే వర్క్ చేస్తాం. అంటే ఇప్పుడు కొత్త వెబ్సైట్ అంటే న్యూ వెబ్సైట్ అనేది మనం క్రియేట్ చేయాలి. ఏంటిది, sanjay.com అనే ఒక వెబ్సైట్ క్రియేట్ చేద్దాం అనుకున్నాం. ఆ వెబ్సైట్ క్రియేట్ చేయాలంటే ఎవరు చేస్తారు? డెవలపరే చేస్తారు. ఏ డెవలపర్ అనేది మనకు అనవసరం, ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ ఇవన్నీ మనకు అనవసరం. అంటే మనం ఏదైనా ఒక న్యూ సాఫ్ట్వేర్ని మనం డెవలప్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఈ డెవలపర్, పైథాన్ డెవలపర్, జావా డెవలపర్, వీళ్ళు ఏం చేస్తారంటే ప్రోగ్రామ్స్ అనేవి రాయడం ద్వారా ఏం చేస్తారంటే వాటిని డెవలప్ చేస్తూ ఉంటారనమాట. అంటే ఒక సాఫ్ట్వేర్ని మనం డెవలప్ చేయాలంటే ప్రోగ్రామ్స్ అనేవి కావాలి. అసలు సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది అని అనుకున్నాం. సాఫ్ట్వేర్ అంటే ఏందో చూద్దాం. ఫస్ట్ వర్డ్ ఏంటంటే సాఫ్ట్వేర్ అంటే ఏం చేసింది, సాఫ్ట్వేర్ అంటే ఏం చేసింది మీ అందరికీ చెప్పాను అనమాట. సాఫ్ట్వేర్ అంటే ఏం చేసిందంటే దీని గురించి మనం చెప్పుకున్నాం అనమాట. సాఫ్ట్వేర్ అంటే ఏంటిది అంటే మీకు ఫ్రమ్ ద బిగినింగ్ డేలో కూడా ఒకసారి చెప్పాను అనమాట. సాఫ్ట్వేర్ అంటే ఏంటిది అంటే సాఫ్ట్వేర్ అనేది ఏం చేస్తుందంటే మన కంప్యూటర్లో ఏముంటాయి అంటే హార్డ్వేర్స్ అనేవి ఉంటాయి. అంటే ఒక హార్డ్వేర్ అనేవి ఉంటాయి కదా, కీబోర్డు, మౌస్, స్క్రీన్, ఇలా కొన్ని హార్డ్వేర్ డివైజెస్ ఉంటాయి.
ఆ హార్డ్వేర్ డివైజెస్కి ఏం చేస్తుందంటే ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇస్తుంది అని చెప్పాడు. ఇన్స్ట్రక్షన్స్ అంటే నాకు ఏంటిదో తెలియదు. అంటే ఏంటిది అంటే జస్ట్ 1 సెకండ్, సమ్మన్ ఈజ్ జాయిన్. వీటిలో ఇన్స్ట్రక్షన్స్ అనే వాటి గురించి మనం నేర్చుకుంటున్నాం. ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటిది అంటే, ఇప్పుడు మనకి చిన్నప్పుడు ఏం చెప్పారంటే, మా సతీష్ అనే అబ్బాయి ఏం చేశారంటే అన్నం తిందామని అనుకున్నాడు. అన్నం తిందామంటే వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే ఒక ప్లేట్ తీసుకొచ్చి దాంట్లో ఏం చేసిందంటే కొంచెం ఫుడ్ అనేది పెట్టింది. ఆ ఫుడ్ అనేది వాడు తినాలంటే వాడు ఏం చేస్తాడు, చేతులతో తినాలిరా అని చెప్పింది. అంటే అప్పుడు మనోడు ఏం చేశాడు, కుడి చేత్తో తినొచ్చు, ఎడం చేత్తో తినొచ్చు, అంతేనా కదా. కానీ వాళ్ళ అమ్మ ఏం చేసింది, రే అన్నం తినాలంటే కుడి చేతితోనే తినాలిరా అని చెప్పింది. అంటే వాళ్ళ అమ్మ చెప్పిన ఆ సలహాని ఏమంటారంటే ఒక ఇన్స్ట్రక్షన్ అని పిలుస్తారన్నమాట. అలానే ఇప్పుడు మా సంజయ్ అనే అబ్బాయి కాలేజీకి వెళ్ళాలి హాస్టల్ నుండి. అలా వెళ్ళాలి అంటే ఏముందంటే, వాడు హాస్టల్కి వెళ్ళాలంటే, వాడు హాస్టల్ నుండి కాలేజీకి వెళ్ళాలంటే ఏముందంటే ఒక రోడ్డు ఉంది. ఈ రోడ్డులో స్ట్రైట్కి వెళ్ళి తర్వాత వాళ్ళ కాలేజీ ఏంటంటే ఇంకొక ప్రదేశంలో ఉంది, అటు వెళ్ళాలంటే లెఫ్ట్కి వెళ్ళాలి అనేసి ఒక రోడ్డు చూడు, స్ట్రైట్గా వెళ్ళిపోయాడు అనుకో ఎక్కడికో వెళ్ళిపోతాడు. అలా కాకుండా వాళ్ళు వెళ్ళాల్సిన డెస్టినేషన్కి వెళ్ళాలి అంటే మనం ఏం చేస్తామంటే ఇలా బార్కి వెళ్ళి కొంత దూరం వెళ్ళినాక ఇలా లెఫ్ట్ తీసుకోవాలి, ఆ తర్వాత ఆ మొలుపుకు దగ్గర ఇంకో రైట్ తీసుకోవాలి అని ఇలా చెప్తాం చూడు. వాటిని ఏమంటారంటే ఇన్స్ట్రక్షన్స్ అని పిలుస్తారు. అంటే ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏంటిది అంటే, మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆ పనికి మన సలహాలు ఇస్తాం చూడు, అలాంటి సలహాలను ఏమంటారంటే ఇన్స్ట్రక్షన్స్ అని పిలుస్తాం అనమాట. అంటే ఇన్స్ట్రక్షన్స్ అంటే మీ అందరికీ అర్థమైపోయింది. అంటే సాఫ్ట్వేర్ అంటే ఏం చేసిందంటే, హార్డ్వేర్ అనేవి ఉంటాయి చూడు, అంటే ఫుల్ ఫామ్ రాయట్లేదు, హెచ్ఎన్ రాస్తున్నాను. హార్డ్వేర్కి ఏం చేస్తుంది అంటే కొన్ని సలహాలని ఇవ్వడం అనేది చేస్తుంది. అంటే సలహాలు అని మనం చెప్పుకోకూడదు ఇక్కడ, దీన్ని ఏమనుకోవచ్చు ఇన్స్ట్రక్షన్స్. అంటే హార్డ్వేర్కి కొన్ని కొన్ని అంటే అన్ని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏమంటారంటే సెట్ ఆఫ్, అంటే సెట్ అంటే చాలా ఉంటాయి కదా. అంటే ఒక హార్డ్వేర్కి సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని ప్రొవైడ్ చేసే వారిని ఏమని పిలుస్తారంటే సాఫ్ట్వేర్స్ అని పిలుస్తారు. సాఫ్ట్వేర్ అంటే ఏంటిది అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని, సాఫ్ట్వేర్లు అనేవి ఉంటాయి అనమాట. అది ఏం చేస్తాయి అంటే హార్డ్వేర్లు కూడా ఉంటాయి. ఈ హార్డ్వేర్లకు ఏం చేస్తాయి అంటే ఇన్స్ట్రక్షన్స్ని ఏం చేస్తాయి అంటే పాస్ చేయడం అనేది చేస్తాయి. పాస్ అంటే కూడా కాదు, అంటే ఈ కొన్ని సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని హార్డ్వేర్ చేత పనిచేసేటట్లు చేసే వాటిని ఏమంటారంటే సాఫ్ట్వేర్స్ అని పిలుస్తారు. అంటే హార్డ్వేర్కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ని చెప్పే వాటిని ఏమంటారంటే సాఫ్ట్వేర్ అని పిలుస్తారు. అంటే ఇలా సాఫ్ట్వేర్లు ఏం చేస్తాయంటే హార్డ్వేర్కి ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇస్తాయి. అంటే మనం ఏం చేస్తున్నాం, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాం అంటే మనం చేసే సాఫ్ట్వేర్ డెవలపర్ ఎవడైనా సరే ఏం చేస్తాడంటే హార్డ్వేర్కి కొన్ని, హార్డ్వేర్ అంటే మీరు చూసే స్క్రీన్ అనుకోవచ్చు, అంటే ఈ హార్డ్వేర్కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అనేది చేస్తాం అనమాట. అలా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం ద్వారా హార్డ్వేర్లో మనం ఏం చేయొచ్చు అంటే బోలెడంత కొత్త వాటిని మనం ఏం చేయొచ్చు అంటే డెవలప్ అనేది చేయొచ్చు. అలా చేయడాన్ని ఏమంటారంటే సాఫ్ట్వేర్ అని పిలుస్తారు. సాఫ్ట్వేర్ అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఈ ఇన్స్ట్రక్షన్స్ ని హార్డ్వేర్కి మనం పాస్ చేయడం అనేది చేస్తాం అనమాట. ఓకేనా? ఓకే డన్. నీకు ఇంకా సాఫ్ట్వేర్ అనే దాని గురించి ఇంకా తెలియాలంటే ఇంకొక వర్డ్ కూడా చెప్తారనమాట. ఏమని పిలుస్తారంటే హార్డ్వేర్ అంటే ఏంటిది, మీ కంప్యూటర్లో మౌస్ అనుకుందాం, కీబోర్డ్ అనుకుందాం. ఆ కీబోర్డ్ని నెక్స్ట్ వర్షన్లోకి మార్చుదాం అనుకున్నాం, తీసుకెళ్ళి పొయ్యిలో పడేసాం అనుకో, ఏమైంది, కాలిపోయింది. అంటే మౌస్ మన దగ్గర ఎంతైతే ఉందో దాన్ని ఏం చేసినాక ఏమైందంటే మరొక వర్షన్ అనేది మారదు, అంటే ఉన్న పొజిషన్ నుండి వేరే పొజిషన్కి మారదు. అదే సాఫ్ట్వేర్స్ అనేవి ఏమవుతాయి అంటే ఉన్న పొజిషన్ నుండి మరొక పొజిషన్లోకి, పొజిషన్ అంటే అక్కడ వర్షన్ అంటారు అనమాట, ఒక వర్షన్ నుండి మరొక వర్షన్లోకి మారే వాటిని ఏమంటారంటే సాఫ్ట్వేర్స్ అంటారు. సాఫ్ట్వేర్ అంటే మీ ఫోన్లో చూసుకోండి, యాప్ అనేది ఉందా, యాప్ అనేది ఒక సాఫ్ట్వేర్. వాట్సాప్ మీరు ఏం చేస్తారంటే వాట్సాప్ 10.0 అనే వర్షన్ని మీరు ఏం చేశారంటే ప్రీవియస్లీ ఉందన్నమాట మీ ఫోన్లో. అది కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే 11 వర్షన్లోకి మారిపోయింది. అంటే మీ ఫోన్లో ఉన్నది ఏమైంది, వర్షన్ మారిపోయింది కదా. అలా మారింది కాబట్టి దాన్ని ఏమంటారంటే సాఫ్ట్వేర్ అని పిలుస్తారు. అంటే ఆ కథ అంతా నాకు అనవసరం, నాకు ఇక్కడ కావాల్సింది ఏంటంటే సాఫ్ట్వేర్ ఫండమెంటల్లో ఫస్ట్ పాయింట్
పైథాన్ అనేది ఏం చేస్తాము, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ ప్రోగ్రామ్తో మనం ఏం చేస్తాము, కొత్త కొత్త యాప్స్, కొత్త కొత్త సాఫ్ట్వేర్స్ క్రియేట్ చేస్తాం. అవన్నీ ఏందో తర్వాత చూద్దాం. దీనిలో సాఫ్ట్వేర్ అనే పదం గురించి నేర్చుకుందాం అనుకున్నాం. సాఫ్ట్వేర్ అంటే ఏమని చెప్పాను, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ని హార్డ్వేర్కి పాస్ చేసే వాటిని ఏమంటారంటే, ఏమని పిలుస్తారంటే సాఫ్ట్వేర్లు అంటారు అనేసి చెప్పాను అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? ఎవరన్నా అడిగితే మనం చెప్పాల్సింది సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ టు ప్రొహిబిటెడ్ బై హార్డ్వేర్ అంటే అయిపోతుంది అనమాట. సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ టు పాస్ ద హార్డ్వేర్ అని చెప్తే దాన్ని ఏమంటారంటే సాఫ్ట్వేర్స్ అని పిలుస్తారనమాట. దీనిలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఓకేనా? ఇన్స్ట్రక్షన్స్ అంటే కూడా మీకు చెప్పాను అనమాట, సలహాలు. ఓకేనా? ఇంకొక కీవర్డ్లోకి వెళ్ళాను. ఇంకొక కీవర్డ్లోకి వెళ్తే ఇక్కడ ఉన్నాయి చూడు, వీటిని ఏమనుకున్నాం, ఇన్స్ట్రక్షన్స్ అన్నాం కదా. ఈ ఇన్స్ట్రక్షన్స్ని మరొక భాషలో ఏమని పిలుస్తారంటే మనం బ్యాక్ అండ్ డెవలపర్ భాషలో ఈ ఇన్స్ట్రక్షన్స్ని ఏమని పిలుస్తారని చెప్పాను, కోడ్ అని పిలుస్తారని చెప్పాను అనమాట. అంటే కోడ్ అంటే ఏమని పిలుస్తారు, సాఫ్ట్వేర్ అంటే ఏముంటుంది, కోడ్ ఉంటుంది. ఆ కోడ్ని హార్డ్వేర్కి చూపించడం అనేది చేస్తాం. హార్డ్వేర్ అంటే ఏం చెప్పాను, స్క్రీన్ అయినా. ఇప్పుడు నేను ఏం చేశాను, మన కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి ఏం చేశాను, ఏందో నాకు అనవసరం అవన్నీ, ఏంటిది దాని మీనింగ్ అనేది నన్ను అడుగుబాకండి, తర్వాత చెప్పుకున్నాను. మీరు చూస్తున్న స్క్రీన్ ఉంది చూడు, ఆ స్క్రీన్ అంతా కూడా ఒక హార్డ్వేర్. ఈ హార్డ్వేర్లోకి వెళ్ళి నేను ఏం చేశానంటే ఇక్కడ నేను రాసేదాన్ని ఏమంటారంటే కోడ్ అనుకున్నాం. ఇక్కడ ఉన్నదాన్ని కోడ్ అనుకోండి. ఇక్కడ మీరు చూసారు చూడండి, దీన్ని కోడ్ అనుకున్నాం. నేను రాయలేదు, ఈ రాయకుండా ఇక్కడ చూడండి, దీన్ని కోడ్ అంటారు. ఈ కోడ్ని ఏం చేసింది మనకి, ఈ కోడ్లో ఏం చేశానో హార్డ్వేర్కి చెప్పడం అనేది చేస్తున్నాం అనమాట. 2+2 అంటే అంటారంటే 4 అని చెప్పురా బాబు అనేసి హార్డ్వేర్కి చెప్తున్నాం అనమాట. ఇది ఒక ఇన్స్ట్రక్షన్. అంటే ఇక్కడ కూడాడ్రా, ఇక్కడ తీసేసాడు, ఇక్కడ ఎంత వచ్చిందని చెప్తాం చూడు. అలాంటి వాటిని ఏమంటారంటే ఇన్స్ట్రక్షన్ అంటాం. అంటే ఇన్స్ట్రక్షన్ ఏమంటారంటే కోడ్. అంటే ఒక కోడ్ని హార్డ్వేర్కి చెప్పడం అనమాట. ఈ స్క్రీన్ అనే హార్డ్వేర్కి ఇది కోడ్ రా, ఈ కోడ్ సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది అనేసి మనం ఏం చేసామంటే ఒక సలహా చెప్పామన్నమాట. అలాంటి వాటిని ఏమంటారంటే కోడ్ అని పిలుస్తారు. అంటే ఏంటిది అనేది నాకు అనవసరం. అంటే మనం ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామో హార్డ్వేర్కి, ఆ ఇన్స్ట్రక్షన్స్ని ఏమంటారంటే కోడ్ అని పిలుస్తారు. అంటే మరొక కీవర్డ్ అయిపోయింది. ఈ కోడ్ని మనం ఏం చేస్తున్నామంటే రైటింగ్ అనేది చేస్తున్నాం. అంటే ఒక కోడ్ని మనం ఎప్పుడైనా సరే రాసామనుకో, రైటింగ్ అన్నాను అంటే రైటింగ్ ఆఫ్ ఏ కోడ్. అంటే ఒక కోడ్ని కనుక మనం రాసామనుకో దాన్ని ఏమంటారంటే ప్రోగ్రామ్ అని పిలుస్తారనమాట. అంటే నేను ఇందాక రాసాను చూడు, ప్రింట్ ఆఫ్ అని 2+2 అని రాసాను చూడు, దానిని ఏమంటారంటే ప్రోగ్రామ్ అని పిలుస్తాం. అంటే మనం ఏం చేసామంటే దీన్ని ఏమంటారంటే ఇక్కడ ఉన్నదాన్ని ఏమంటారంటే ప్రోగ్రామ్ అని పిలుస్తారన్నమాట. అంటే ఒక కోడ్ని రాయడం కనుక చేసామంటే ఒక నోట్ ప్యాడ్ మీద కానీ ఒక సర్వర్లో కానీ మనం రాస్తున్నామంటే దాన్ని ఏమంటారంటే ప్రోగ్రామ్ అంటారు అని చెప్తారనమాట. అంటే మీరందరికీ కూడా ఈ కీవర్డ్స్ అర్థమైనయే? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సాఫ్ట్వేర్ అంటే చెప్పాను, కోడ్ అంటే చెప్పాను, తర్వాత ప్రోగ్రామ్ అంటే ఏంటో చెప్పాను. వీటిలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి. ప్రీవియస్లీ మనం ఇవి తెలుసుకున్నాం అనమాట. ఎనీబడి హ్యావ్? ప్రోగ్రామ్ అంటే ఏంటిదంటే ఇక్కడ నేను చూడు కోడ్ ఉంది. అంటే ఇక్కడ నేనేం చేశానంటే ఒక సర్వర్లో A ఏమని పెట్టానంటే డబల్ కోట్స్లో నేనేం చేశానంటే హలో అని పెట్టాను. అంటే నేనేం చేశాను ఒక సర్వర్లో నేను ఏదో ఒక కోడ్ అనమాట, ఏ అనే వేరియబుల్లో కోడ్ అంటారు. ఏ అనేది ఒక ఇన్స్ట్రక్షన్. ఏమని రాశాను, హలో అని రాశాను. అంటే హలో అంటే ఒక ఇన్స్ట్రక్షన్ కదా. అంటే మ్యాథ్స్లో దీన్ని ఏమంటారో చెప్పుకున్నాం వర్కింగ్ చేసి. x ఈక్వల్ టు 2+2+y అని ఉంది. దీన్ని ఏమనుకోవచ్చు, ఈ స్క్రీన్ మీద కనపడుతుంది దాన్ని ఏమంటారు, దీన్ని ఏమనుకుంటున్నాము, ఒక ఎక్స్ప్రెషన్ అనుకోవచ్చా? ఇది తీసేసే, ఇది ఒక ఎక్స్ప్రెషన్ అనుకోవచ్చా? ఎక్స్ప్రెషన్ అనుకున్నాను. ఈ ఎక్స్ప్రెషన్ని నేనేం చేశానంటే ఏదో ఒక సర్వర్లో రాస్తున్నాను. అలా రాయడాన్ని ఏమంటారంటే ప్రోగ్రామ్ అని పిలుస్తారు. అంటే నేను ఇక్కడికి వెళ్ళి ఏం చేసేసానంటే ఇక్కడ ఉన్నది అంటే A = X హలో అని రాశాను. అంటే A = ఏమని రాశాను అంటే A = 10
ఒక ఈక్వేషన్ 7 అన్నాను, దాన్ని ఒక ఇన్స్ట్రక్షన్ అంటారు. దానిని నేను రాయడం కనుక చేస్తే దాన్ని ఏమంటారంటే ప్రోగ్రామ్ అని పిలుస్తారు. ప్రోగ్రామ్ అంటే ఏంటంటారంటే ఒక సర్వర్లో మనం ఏదైతే రాస్తా ఉంటామో ఆ రాసే దానిని ఏమంటారంటే ప్రోగ్రామ్ అని పిలుస్తారనమాట. ఓకేనా? ఓకే దట్. ఇంకా ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? ఓకేనా? అలానే మరొక సంజయ్, ఎనీ డూ యూ హ్యావ్? సార్ నో సార్. ఓకే దట్. అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఏమంటారంటే నువ్వు ఏదైతే సర్వర్లో రాస్తావో దాన్ని ప్రోగ్రామ్ అని పిలుస్తారు. అంటే నేనేం చెప్పాను అంటే మనం పైథాన్లో మనం ఏం రాస్తాం అంటే ప్రోగ్రామ్స్ అనే వాటిని క్రియేట్ చేస్తాం అనమాట. కోడ్ని క్రియేట్ చేయమన్నాను. పైథాన్లో మనం ఏం చేస్తాం అంటే ప్రోగ్రామ్స్ అనేది రాస్తాం అనమాట. ఓకేనా? ఓకే. తర్వాత మనం ఇంకో వాటి గురించి చూద్దాం. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటిది అనేది చూద్దాం. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? ఒక మనిషి ఇంకొక మనిషితో మాట్లాడాలనుకో మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ షార్ట్ కట్లో గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నాను అనమాట. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనే మరొక కీవర్డ్ గురించి కూడా తెలుసుకున్నాం. అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏదో చూద్దాం అనుకున్నాం. మనము మొత్తం మాట్లాడాలి అంటే మనం ఏం చేస్తాము, ఆంధ్రాలో ఉన్నారనుకో తెలుగులో మాట్లాడతాం. లేదు అనుకో వాడు ఢిల్లీలో ఉన్నాడు అనుకో ఏం చేస్తాము, వాడితో మనం మాట్లాడాలనుకో హిందీలో చెప్తాం అనమాట. అదే వాడు ఇంకొకటి పంజాబ్లో ఉన్నాడు అనుకో వాడికి ఏం చెప్తాం, పంజాబీలో చెప్తాం అనమాట. అంటే ఒక మనిషి మరొక మనిషితో మాట్లాడడానికి ఏం చేస్తామంటే ఒక భాషని మనం ఎంచుకుంటాం. అలానే ఒక మనిషి కంప్యూటర్తో మాట్లాడడానికి ఒక భాషని ఎంచుకుంటాం అనమాట. ఆ భాషని ఏమని పిలుస్తారంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని పిలుస్తాం. అంటే మనం కంప్యూటర్తో మాట్లాడడానికి మనం ఏం చేస్తామంటే ఒక లాంగ్వేజ్ని యూజ్ చేస్తాం. దానిని ఏమంటారంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని పిలుస్తారన్నమాట. ఓకేనా? ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? ఓకేనా? ఓకేనా. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏందో అందరికి అర్థమైంది. ఇలా మాట్లాడడానికి మనం ఏం చేస్తామంటే పాపులర్గా మనం ఏం చేసామంటే బోలెడన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే మనం ఇప్పుడు కంప్యూటర్తో మాట్లాడాలి అనుకున్నాం. కంప్యూటర్తో మాట్లాడాలంటే మనకి ఏమేమి లాంగ్వేజెస్ ఉన్నాయంటే చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. వాటిలో ఒకటి ఏంటంటే పైథాన్ అని ఒకటి, తర్వాత జావా అని, సి లాంగ్వేజ్, C++ అని, ఇవన్నీ మీకు తెలియాలంటే ఈ స్క్రీన్ మీద కనపడుతున్నాయి చూడు. దాదాపుగా మనకి ఏమున్నాయంటే 700 భాషలు ఉన్నాయి అనమాట. వీటితో మనం ఏం చేస్తాం అంటే కంప్యూటర్తో మాట్లాడడం అనేది చేస్తాం అనమాట. ఓకేనా? ఓకేనా. దాంట్లో మనం ఏ భాషను ఎంచుకుంటామంటే మనం ఇప్పుడు దేన్ని ఎంచుకున్నాం మనము కంప్యూటర్తో మాట్లాడడానికి ఏం చేస్తున్నాం, దేంతో మాట్లాడుతున్నాం మనం అందరికి తెలుసు కదా, అంటే పైథాన్ అనే లాంగ్వేజ్తో మనం కంప్యూటర్తో మాట్లాడుతున్నాం అన్నమాట. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఈ మాట్లాడేటప్పుడు మనందరికీ ఒక కీ పాయింట్ అనేది తెలియాలన్నమాట. కీవర్డ్ అంటే ఒక కీవర్డ్ అనేది మనకు కావాలన్నమాట. కీవర్డ్ అంటే ఇప్పుడు నేను మా సంజయ్ అనే అబ్బాయి ఉన్నాడు. సంజయ్ అనే అబ్బాయిని నేను డబ్బులు అడుగుదాం అనుకున్నాను. ఒరే నాకు కొంచెం బిర్యానీ తినాలని ఉందిరా, నాకు ఒక 100 రూపీస్ పంపరా అని చెప్దాం అనుకున్నాను. అలా చెప్పేటప్పుడు నేను ఏం చేశానంటే మా సంజయ్కి పొరపాటు నేనేమన్నంటే 100 పైసాస్ పంపురా అని చెప్పాను అనమాట. అప్పుడు వాడు నాకు ఎంత పంపుతాడు, 100 పైసాస్ అంటే రూపాయి పంపుతాడు. ఆ రూపాయికి నాకేమన్నా వస్తాయా? రావు కదా. అంటే మనం ఎప్పుడైనా సరే వాడితో మాట్లాడాలి అనుకున్నప్పుడు మా సతీష్ గురించి చెప్దాం అనుకున్నాం. రే సతీష్ గట్ట ఇంకొకటి వాడికి హంగ్రీగా ఉందని చెప్పబోయి నేనేం చెప్పానంటే రే సతీష్ అంటే దురదగా ఉందంటారా అని చెప్పాను అనమాట.
అంటే వాడు ఏం చేస్తాడు, దురదకు కావాల్సిన మందు తీసుకొస్తాడా లేకపోతే బిర్యానీ తీసుకొస్తాడా? ఏం చెప్తాడు అంటే మనం ఎప్పుడైతే మనం ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆ మాట్లాడే భాషలో మనం ఏం చేస్తామంటే సబ్జెక్టు, ఆబ్జెక్టు అనేది వెర్బు ఇవన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడేనా అవతల వాళ్ళకి మనం చెప్పేది అర్థమయ్యేది. అలానే మనం ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కనుక మనం ఎంచుకున్నామంటే ఆ ప్రోగ్రామ్ అనేది రాసేటప్పుడు మనకి ఏముండాలంటే కంప్యూటర్తో మనం చెప్పాలి అంటే మనకు ఒకటి ఇంపార్టెంట్ అనమాట. అది ఏంటిది అంటే సింటాక్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సింటాక్ అనేది మనం కంపల్సరీ ఫాలో అయింది అనమాట. అంటే మనం కంప్యూటర్తో ఏదైనా సరే మనం చెప్తున్నాం అనుకో, అలా చెప్పేటప్పుడు మనం కంప్యూటర్తో చెప్తున్నప్పుడు ఆ కంప్యూటర్ కూడా ఏం చేసిద్దంటే మనం చెప్పే ప్రతి వార్డుని కూడా ఏం చేసిద్దంటే చాలా 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 స్ట్రిక్ట్గా అర్థం చేసుకుంటుంది అన్నమాట. ఎందుకంటే మనం హ్యూమన్ కాబట్టి పక్కన వాళ్ళ మనోభావాలు అర్థమవుతాయి అన్నమాట. కంప్యూటర్ అనేది మనిషి కాదు కదా, అందుకని దానికి ఏం అర్థం కావు కదా, అందుకని మనం ఎస్ అని చెబితే అది అవును అనుకుంటుంది, నో అని చెప్పామనుకో నో అని చెప్పిద్ది అనమాట. అందుకని మనం చెప్పే ప్రతిదీ కూడా ఏం కావాలంటే కంప్యూటర్కి క్లియర్గా అర్థం కావాలన్నమాట. ఎప్పుడైతే కంప్యూటర్ క్లియర్గా అర్థమైందో అది స్పందించిద్ది అనమాట. అదే మనం చెప్పింది అర్థం కాలేదనుకో అది స్పందించదు అనమాట. అందుకోసమే మనం కంప్యూటర్తో చెప్పేటప్పుడు చాలా కరెక్ట్గా చెప్పాలన్నమాట. అలా కరెక్ట్గా చెప్తేనే కంప్యూటర్ రెస్పాండ్ అయింది. అలా కరెక్ట్గా చెప్పడాన్ని ఏమంటారు, రూల్స్ ఆఫ్ లాంగ్వేజ్. మనం ఏ లాంగ్వేజ్లో అయితే మనం కంప్యూటర్తో మాట్లాడుతున్నామో ఆ లాంగ్వేజ్లో మనం ఏం చేయాలి అంటే రూల్స్ని పక్కాగా ఫాలో అవ్వాలన్నమాట. ఆ ఫాలో అవ్వడాన్ని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏమని పిలుస్తారంటే సింటాక్ అని పిలుస్తాం. అంటే సింటాక్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే మనం ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా సరే మనం ఫాలో అవుతున్నప్పుడు మనందరికీ కావాల్సింది ఏంటంటే సింటాక్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో మనం ఫాలో అవ్వాలి అనేది గుర్తుంటే చాలు అనమాట. ఓకేనా? ఓకే. అలానే నెక్స్ట్ కాన్సెప్ట్ కూడా మనం నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం అంటే మనందరం కూడా ఏం నేర్చుకున్నాం, పైథాన్ అనే లాంగ్వేజ్ నేర్చుకుందాం అనుకున్నాం. అసలు పైథాన్నే మనం ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం అనేది మీ అందరికి కావాల్సిన ఆన్సర్ అనమాట. పైథాన్ అనేది ఏమంటారంటే పైథాన్ ఈజ్ ఏ వర్సటైల్ లాంగ్వేజ్ అని పిలుస్తారు. అంటే వర్సటైల్ లాంగ్వేజ్ అంటే ఏంటిదంటే మా సంజయ్ అనే అబ్బాయి ఏం చేస్తాడంటే ఇంటికాడ అన్ని పనులు చేయగలడు. అలానే సాఫ్ట్వేర్లో ఉన్న జావా చేయగలడు, పైథాన్ చేయగలడు, రూబీ చేయగలడు, ఇంకా C++, అలా ఏ పని ఇచ్చినా కానీ వాడు అన్ని చేయగలడు. అలా చేయగలడు అంటే వాడు ఇంటెలిజెంట్ అంటాం కదా. అలానే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కూడా ఒక భాషతో పిలుస్తామన్నమాట. ఎవరైతే బోలిడన్నిట్లో ఉపయోగపడతారో, బోలిడన్నిట్లో ఒకే దాన్ని వాడతారో దాన్ని ఏమంటారంటే వర్సటైల్ లాంగ్వేజ్ అని పిలుస్తారు. అంటే పైథాన్ అనేది ఒక వర్సటైల్ లాంగ్వేజ్. అంటే పైథాన్ అనేది ఓన్లీ మనం కంప్యూటర్తో మాట్లాడడానికే కాకుండా చేస్తాం. అంటే దేనిలో అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కానీ, బిగ్ డేటాలో కానీ, స్మార్ట్ డివైజెస్లో కానీ, గేమ్ డెవలప్ చేసేటప్పుడు కానీ, లేదంటే బ్యాక్ అండ్ డెవలప్మెంట్లో కానీ, ఇలా బోలెడన్ని పనుల్లో మనం ఏం చేస్తామంటే ఈ పైథాన్ అనే దాన్ని ఏం చేస్తామంటే దాన్ని ఆటోమేటిక్ ఇన్వాల్వ్ చేస్తాం. అందుకని వీటన్నిటిలో కూడా పైథాన్ని ఇన్వాల్వ్ చేసి చేయొచ్చు కాబట్టి, అంటే బోలెడన్నిట్లో ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని ఏమంటారంటే పైథాన్ ఈజ్ ఏ వర్సటైల్ లాంగ్వేజ్ అని పిలుస్తారనమాట. అంటే పైథాన్ అనేది ఒక వర్సటైల్ లాంగ్వేజ్ అని మీ అందరికీ అర్థమైపోయింది. అంటే మీరందరూ నేర్చుకుంటుంది ఏంటంటే పైథాన్ అనే దాన్ని సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఏమున్నాయి అంటే బోలెడన్నిట్లో ఉపయోగిస్తారని అర్థమైంది. అది ఏంటిదంటే చిన్న కంపెనీ నుండి పెద్ద కంపెనీ వరకు ఏదైనా సరే, ఏ కంపెనీలో అయినా సరే బోలెడు రకాల ఫీల్డుల్లో పని చేయడానికి ఏం చేస్తారంటే ఈ పైథాన్ని వాడతాం అనేసి చెప్పుకున్నాం అనమాట. ఇంకా మనం ఏం చేయవచ్చు అంటే సాఫ్ట్వేర్ కంపెనీలో మీకు కనుక నాలెడ్జ్ కనుక ఉందనుకో, ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో ఏముంటాయి అంటే బోలెడన్ని డొమైన్స్ ఉంటాయి అనమాట. బోలెడన్ని డొమైన్స్ అనేవి ఉంటాయి అనమాట. అంటే మీరు ఇప్పుడు ఏమన్నా షాప్కి వెళ్ళారనుకో, ఏదైనా ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళారనుకో, సూపర్ మార్కెట్లో ఏం చేస్తారు వాళ్ళు అన్నిటిని కూడా ఐటమ్స్ అన్నిటిని కూడా స్టాల్స్ గా పెడతారు అనమాట. చాక్లెట్లు అన్ని ఒక చోటే ఉంటాయి. ఉంటాయి. అంటే మనం ఏ ప్రోడక్ట్ అయితే తినాలనుకుంటున్నామో ఆ ప్రోడక్ట్ సంబంధించిన థింగ్స్ అన్ని కూడా ఒక్కొక్క చోట పెడతా ఉంటారు అనమాట. అలా పెట్టడాన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు ఏమంటారంటే డొమైన్ అంటారు.
అంటే సాఫ్ట్వేర్ కంపెనీలో ఏముంటాయంటే ఒక కంపెనీ అనేవాడు ఓన్లీ ఒక టూల్నే వాడనమాట. వాడు ఏం చేస్తారంటే బోల్డ్ అన్ని డొమైన్స్ పెట్టుకుంటారు, అంటే బోల్డ్ అన్ని టీమ్స్ పెట్టుకుంటారు. అలాంటి వాటిని డొమైన్స్ అంటారు. అవంటే ఏంటి తర్వాత చూద్దాం. అంటే సాఫ్ట్వేర్ కంపెనీలో బోల్డ్ డొమైన్స్ ఉంటాయి. వాళ్ళిట్లో ఒకటి ఏంటంటే పైథాన్ అని, మిషన్ లెర్నింగ్ అని, డేటా సైంటిస్ట్ అని, డేటా ఎనాలిసిస్ అని, సాఫ్ట్వేర్ డెవలపర్ అని, డెవాప్స్ ఇంజనీర్ అని, ఇలా బోల్డ్ అన్ని డొమైన్స్ ఉంటాయి. ఈ అన్నిటిలో కూడా ఏం చేస్తారంటే ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్న ఈ టూల్స్, ఈ డొమైన్స్ అన్నిటిలో కూడా మనం వర్క్ చేయాలంటే పైథాన్ అనే టూల్తోనే వర్క్ చేస్తారు. ఒక్క జావా అనే దాంతో డెవాప్స్ లో వర్క్ చేస్తారు, బ్యాక్ అండ్ డెవలపర్ గా వర్క్ చేస్తారు తప్పితే మిగతా దేంట్లో కూడా వర్క్ చేయలేరు అనమాట. మిషన్ లెర్నింగ్ లో కానీ డేటా సైన్స్ లో కానీ. అంటే మనం ఒక పైథాన్ అనే దాన్ని నేర్చుకోవడం వల్ల సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక డొమైన్ లోనే కాకుండా బోలెడ్ డొమైన్స్ లో కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తో మనం ఏం చేయొచ్చు అంటే ఆ డొమైన్స్ ని వర్క్ అనేది చేయించవచ్చు అనమాట. అందుకోసం పైథాన్ అనే దాన్ని ఏమని పిలుస్తారంటే వర్సటైల్ లాంగ్వేజ్ అని పిలుస్తారు. అంటే మనం పైథాన్ అనేది నేర్చుకోవడం వల్ల ఏమైందంటే బోలెడ్ అన్ని డొమైన్ లో ఉండొచ్చు కాబట్టి మనకి శాలరీస్ కూడా ఎలా ఉంటాయి అంటే చాలా 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 ఎక్కువగా చాలా చాలా డిమాండెడ్ గా ఉంటాయి అనేసి మనందరికీ అర్థమైంది అనమాట. ఓకేనా? ఓకేనా. అలానే అసలు ఈ పైథాన్ అనేది మనం నేర్చుకోవాలి అంటే ఎందుకు మనం నేర్చుకోవాలి అనేది కూడా మనం నేర్చుకున్నాం అనమాట. ఎందుకంటే ఈ పైథాన్ అనేది అసలు నేర్చుకోవడం కష్టమా, అసలు ఈ ప్రోగ్రామింగ్ అంటే మా సంజయ్ అనే అబ్బాయి ఏం చెప్పాడంటే సార్ ప్రోగ్రామింగ్ అంటే మనకి ఇంజనీరింగ్ లో ఫిజిక్స్ అంటే మెంటల్ ఫిజిక్స్ అంటే ఎట్లయితే ఉంటుందో అలానే ప్రోగ్రామింగ్ అంటే కూడా అట్లానే ఉంటుందని సార్ మా ఫ్రెండ్స్ అందరు చెప్తున్నారు సార్ అని చెప్పాడు అనమాట. అంటే మనం చదివే సబ్జెక్ట్ లో ఫిజిక్స్ అంటే ఎంత మెంటల్ గా ఉంటుందో అలానే మనకి సాఫ్ట్వేర్ లో కూడా పైథాన్ అంటే అలానే ఉంటుందంట సార్ అని చెప్పాడు. అంటే అలా ఉండదన్నమాట. ఏంటంటే పైథాన్ అనేది చాలా చాలా మన దగ్గర పాపులర్ లాంగ్వేజెస్ చాలా ఉన్నాయి కదా, వాటన్నిటిలో కూడా ఏం చేశారంటే పైథాన్ అనేది చాలా 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 ఈజీగా నేర్చుకునే లాంగ్వేజ్ అనమాట. అంటే పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో మనం వర్క్ చేయడం అనేది చాలా చాలా ఈజీ అనమాట. ఎందుకంటే మనం పైథాన్లో రాసే ఏ కోడ్ అయినా సరే ఎలా ఉంటుందంటే సింపుల్ సింటాక్స్ అనేది రాస్తాం అనమాట. రూల్స్ అంటాం కదా, మనం ఏ భాషలో అయితే మాట్లాడాలో ఆ భాషని కంప్యూటర్ చెప్పాలి సింటాక్స్ అంటారు కదా. మనం పైథాన్ లో వాడే సింటాక్స్ అన్ని కూడా ఎలా ఉంటాయి అంటే 1 or 2 లైన్స్ మాత్రమే ఉంటాయి అన్నమాట. 2 లైన్స్ కాదు, ఓన్లీ 1 లైన్ కాబట్టి అందుకని పైథాన్ నేర్చుకోవడం అనేది పైథాన్ తో వర్క్ చేయడం అనేది చాలా ఈజీ అంటారన్నమాట. అలానే మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఏం చేస్తామంటే కోడ్లు అనేవి రాస్తూ ఉంటాం అనమాట. ఆ కోడ్ అనేది ఏమవుతుందంటే పైథాన్ లో మనం ఏం చేస్తామంటే కోడ్లు అనేవి వాటిని యూజ్ చేస్తాం. ఆ కోడ్లు అనేవి ఎంత వాడతామంటే మనము చిన్న చిన్న కోడ్లనే వాడతాం అనమాట. అంటే పైథాన్ అనేది నేర్చుకోవడం చాలా ఈజీ, ఎందుకంటే దాంట్లో సింపుల్ సింటాక్సే వాడతాము. అలానే దాంట్లో మనం రాసే కోడ్లన్నీ కూడా ఎలా ఉంటాయంటే చిన్న చిన్న కోడ్లనే మనం రాస్తాం అనమాట. అందుకోసం పైథాన్ అనే దాన్ని నేర్చుకోవడం చాలా చాలా ఈజీ అనమాట. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే పైథాన్ అనే దాన్ని నేర్చుకోవాలి అంటే మీ అందరికీ కూడా కంప్యూటర్ మీద ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా పర్లేదన్నమాట. అంటే మౌస్ అంటే ఏంటిదో, కీబోర్డ్ అంటే ఏంటిదో, ఇంకోటి అంటే ఏంటిదో అని మీ ఎవరికి తెలియాల్సిన అవసరం లేదనమాట. ఏమీ తెలియకుండానే మనం ఏం చేయొచ్చు అంటే ఈ పైథాన్ అనే దాన్ని నేర్చుకోవచ్చు అనమాట. ఎందుకు ఇది ఈజీ అంటే మీకోసం ఒక ఎగ్జాంపుల్ చూపించనమాట. ఏమనుందంటే అక్కడ ఒక కోడ్ ఉంది చూడు, అంటే ఒక పని హలో వరల్డ్ అనే పనిని కంప్యూటర్కి చెప్పాలి నేను. అదే పనిని చెప్పడానికి జావా అనే దాన్ని వాడాను, పైథాన్ అనే దాన్ని వాడాను. అక్కడ రాస్తే మీకేమైంది, జావా రాసినప్పుడు చాలా కోడ్ ఉంది, పైథాన్ రాసినప్పుడు ఏమైంది చిన్న కోడ్ ఉంది. అంటే మనం ఏం చేసాం, పైథాన్ అనేది నేర్చుకోవడం చాలా ఈజీ. కోడ్ అనేది చిన్న కోడ్ ఉంటుంది, దాంట్లో ఏముంటుంది అంటే చిన్న సింటాక్స్ అనేది తెలిస్తే చాలు మనం పైథాన్ నేర్చుకోవచ్చు అని చెప్పాను అనమాట. అంటే ఇప్పుడు దాకా మీ అందరికి ఏమైతే చెప్పానో అటన్నిటిని ఒక్కసారి సమ్మరైజ్ చేసేసి రిమైనింగ్ ద పీపీటీస్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? మీ అందరికి ఏం చెప్పానంటే ఫండమెంటల్స్ చెప్పాను. తర్వాత మనం దేని గురించి చెప్తున్నాం అంటే పైథాన్ అనే లాంగ్వేజ్ గురించి చెప్తున్నాం. పైథాన్ అనేది ఒక ఏంటిదంటే లాంగ్వేజ్. పైథాన్ అనే దాన్ని సాఫ్ట్వేర్ కంపెనీలో బోలెడన్ని డొమైన్స్ లో మనం వాడొచ్చు. అందుకోసం పైథాన్ అనే దాన్ని ఒక వర్సటైల్ లాంగ్వేజ్ అని పిలుస్తాం. అదే పైథాన్ లో మనం ప్రోగ్రామింగ్ అనేది రాస్తున్నప్పుడు
పైథాన్లో మనం ఏం చేస్తున్నాం, ప్రోగ్రామ్ అనేది రాస్తున్నాం. ఆ ప్రోగ్రామ్ రాసేటప్పుడు కంపేర్ టు మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్తో కంపేర్ చేస్తే పైథాన్లో కోడ్ అనేది ఏముంటుందంటే ఎంత ఉంటుందంటే చిన్న కోడ్ ఉంటుంది అనమాట. చిన్నది అంటే స్మాల్. అంటే పైథాన్లో మనం రాసే కోడ్స్ అన్ని కూడా ఎలా ఉంటాయి అంటే స్మాల్ కోడ్స్ అనేవి ఉంటాయి అనమాట. అలానే దీంట్లో స్మాల్ కోడ్ రాసామంటే సింటాక్స్ కూడా ఎలా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది అనమాట. సింపుల్గా ఉంటుంది. అంటే పైథాన్లో మనం ఏదైనా చేయాలి అంటే సింటాక్స్ సింపుల్గానే ఉంటుంది, కోడ్ అనేది కూడా స్మాల్గా ఉంటుంది. అందుకని కోడ్ అనేది చాలా చిన్నదిగా ఉంటుంది కాబట్టి అందుకని మనం ఏం చేయొచ్చు అంటే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో పైథాన్ని ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు అని మనం చెప్పుకున్నాం అనమాట. ఓకేనా? దానికోసం మనం ఏం చేసామంటే కొన్ని చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ అనేవి చేసేసామన్నమాట. వాటిలో మనం ఒకటి ఏం చేసేసామంటే మ్యాథమెటిక్ క్యాలిక్యులేషన్స్ ఎలా చేస్తారనేది చేసేసాను అనమాట. మ్యాథమెటిక్ క్యాలిక్యులేషన్ చేయాలి అంటే మనం ఏం చేసామంటే ప్రింట్ అని రాసేసేసి దాని పక్కకి వెళ్ళేసి నేను ఏం చేసేసానంటే ఒక రౌండ్ బ్రేసెస్ తీసుకొని అంటే హాఫ్ అని తీసేసుకొని దాంట్లో నువ్వు ఏ క్యాలిక్యులేటర్ అయితే చేయాలనుకుంటున్నావో ఆ క్యాలిక్యులేటర్ చేసేసి ప్లేయర్ చేసి చూసామనుకో అప్పుడు ఏమైందంటే వెంటనే ఆ వాల్యూస్ అనేవి క్యాలిక్యులేట్ అయిపోతాయి అని చెప్పాను. అంటే దీనిలో ఏం గుర్తు పెట్టుకోవాలంటే ఏదైనా ఒక ఇంటీజర్ని క్యాలిక్యులేటర్లా వాడాలి అంటే ప్రింట్ అని రాసి దాని పక్కన రౌండ్ బ్రేసెస్ పెట్టి దానిలో మనం ఏం చేయాలంటే డబుల్ కోట్స్ పెట్టకుండా నువ్వు ఏ ఇంటీజర్ అయినా సరే ఇచ్చావంటే ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కంప్యూటర్ ఏమైనా అర్థం చేసుకుంటుందంటే ఆ లోపల ఇచ్చిన ఇంటీజర్స్ నువ్వేం చేయాలంటే కూడడమా, తీసివేయడమా, మల్టిప్లికేషన్ చేయడమా, డివిజన్ చేయడమా అనేది అది అర్థం చేసుకొని సాల్వ్ అనేది చేస్తుంది అని చెప్పుకున్నాం అనమాట. దీంతో మనకి ఏమర్థమైందంటే ఫస్ట్ సెషన్లో చెప్పుకున్న పీపీటీ రెండో సెషన్లో మనం రిమైనింగ్ కాన్సెప్ట్స్ గురించి చెప్పుకున్నాం. అవి ఏంటిది అనేది చూద్దాం. అంటే క్యాలిక్యులేటర్లు అవన్నీ మీకు అందరికి తెలుసు కాబట్టి ఏమని చెప్పుకున్నామంటే రెండో సెషన్లో వేరియబుల్ అంటే ఏంటిది, ఆ వేరియబుల్లో వాడే మనం బోల్డన్ని డేటా టైప్స్ గురించి, వేరియబుల్ అంటే ఏంది, డేటా టైప్స్ అంటే ఏంది, అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఏందో చెప్పుకున్నాం. వేరియబుల్ అంటే ఏంటిది బోల్డ్ సార్లు చెప్పాను కాబట్టి ఫాస్ట్గా ప్లే చేస్తాను 5 minutes, ఎందుకంటే చిన్న కాన్సెప్ట్. మనం ఏం చేసామంటే నెక్స్ట్ కాన్సెప్ట్లో మనం ఏం చేసామంటే మరొక టాపిక్స్ కూడా మనం నేర్చుకున్నాం. ఏంటిది అంటే వేరియబుల్ అంటే ఏంటిది అనేది మనం నేర్చుకున్నాం. వేరియబుల్ అంటే ఏమని చెప్పానంటే మీ అందరికీ కూడా ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు మనం ఏం చేస్తాము, కోడ్ అనేది రాస్తాం కదా, కోడ్ అనే దాన్ని ఉంచుతాం కదా. ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఏం చేస్తాము, కోడ్ అనేది ఉంచుతాం కదా. ఆ కోడ్ని కనుక చూసేసాము అంటే ఆ కోడ్లో మనం ఏముంటుందంటే కోడ్ అనేది ఎలా ఉంటుందంటే లైక్ ఇలా ఉంది అనుకున్నాం. ఏ అనేది 10 ఉండాలి అని చెప్పాను. ఏ అనేది 10 ఉండాలిరా అని కంప్యూటర్కి చెప్పానంటే ఒక సలహానేనా, అంటే కంప్యూటర్ అంటే ఏంటి, నీకు చెప్పేది ఏంటి, స్క్రీన్కి ఏం చెబుతున్నాను, స్క్రీన్ అనేది ఒక హార్డ్వేర్కి ఏం చెప్తున్నాను నేను, ఏ అంటే 10 ఉండాలిరా అని చెప్తున్నాను అనమాట కంప్యూటర్కి. అంటే ఒక ఇన్స్ట్రక్షన్ చెప్పాను. ఇన్స్ట్రక్షన్ చెప్పేదాన్ని ఏమని పిలుస్తారు, కోడ్ అని పిలుస్తారు. ఆ కోడ్ నేను ఏం చేస్తానంటే రాస్తున్నాను. ఏమని రాశాను, ఏ ఈక్వల్ టు 10 అని రాశాను. అంటే అప్పుడు దాన్ని ఏమంటారు, రాశాను అంటే దాన్ని ఏమంటారు చెప్పాలి. రాసాము అంటే దాన్ని ఏమంటారు, ప్రోగ్రామ్ అంటారని చెప్పారు కదా. ఏ ఈక్వల్ టు 10 అని రాశాను అంటే దాన్ని ఒక ప్రోగ్రామ్ అంటాం. అంటే మనం ఎప్పుడైనా సరే ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఆ ప్రోగ్రామ్ లోపల లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏమిటో చూసుకోవాలి. లెఫ్ట్ సైడ్ ఉండే వాటిని ఏమంటారంటే ప్రోగ్రామ్ రాసేటప్పుడు స్టార్టింగ్ లో మనం ఏవైతే రాస్తామో ఆ రాసే దానిని ఏమని పిలుస్తారంటే వేరియబుల్ అని పిలుస్తారు. ఒక ప్రోగ్రామ్ లో మనం ఏదైతే స్టార్ట్ చేసి రాస్తామో ఆ రాసే మొదటి దానిని ఏమంటారంటే వేరియబుల్ అని పిలుస్తారు అనమాట. ఆ వేరియబుల్ లోపల మనం ఏం చేస్తామంటే ఆ వేరియబుల్ కి మనం ఏం చేస్తామంటే ఒక వాల్యూ అనే దాన్ని ఇస్తామన్నమాట. అంటే వేరియబుల్ కి మనం ఏమి ఇస్తామంటే వాల్యూస్ అనే వాటిని ఇస్తాం. ఆ వాల్యూస్ అనేవి ఏమి ఇస్తామంటే ఏమని ఇస్తాము అంటే ఇంటీజర్ అనే ఇస్తాం, చాలా ఇస్తాం కదా. ఆ వాల్యూస్ అనే ఇస్తాం కదా, ఇది వాల్యూ అనుకుందాం. ఈ వాల్యూని ఏమంటారంటే ఈ వాల్యూస్ ఇస్తాం కదా, ఈ వాల్యూస్ ని ఏమంటారంటే డేటా టైప్ అని పిలుస్తారు అనమాట. అంటే ఒక
వేరియబుల్ కి మనం ఏం చేస్తామంటే వాల్యూ అనేది ఇస్తాము. ఆ వాల్యూ అనేది కంప్యూటర్ భాషలో ఏది ఇవ్వాలి అంటే ఒకటే ఇవ్వాలి అనమాట. ఏమి ఇవ్వాలంటే డేటా టైప్ ని మాత్రమే ఇవ్వాలన్నమాట. ఓకేనా? ఒక వేరియబుల్ కి మనం ప్రోగ్రామ్ లో ఎప్పుడు కూడా ఏం చేస్తామంటే ఒక వేరియబుల్ కి ఒక డేటా టైప్ ని ఎప్పుడు కూడా ఏం చేస్తామంటే వాల్యూగా ఇవ్వడం అనేది చేస్తాం అనమాట. ఓకేనా? ఓకే అండి. ఈ డేటా టైప్ లో మనం ఎక్కువగా వాడే డేటా టైప్స్ లో ఎక్కువగా మనం యూజ్ చేసే ఏంటి అంటే వాల్యూస్ ఏంటి అంటే డేటా టైప్స్ ఏమి యూజ్ చేస్తామంటే ఇంటీజర్ అనే దాన్ని, లేకపోతే ఫ్లోట్ అనే దాన్ని ఎఫ్ అని రాస్తాం, ఎఫ్ఎల్ అని రాస్తాం, లేకపోతే ఏమంటారంటే బులియన్ అనే దాన్ని, లేకపోతే ఏమని పిలుస్తారంటే స్ట్రింగ్ అనే దాన్ని యూజ్ చేస్తాం అనమాట. ఎస్టిఆర్ అనుకుంటున్నాను. అంటే వీటినే మనం ఏం చేస్తామంటే ఒక ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఈ నాలుగు రకాల డేటా టైప్స్ ని ఎక్కువగా వాల్యూస్ ఏం చేస్తామంటే వాల్యూస్ రూపంలో అసైన్ చేయడం అనేది చేస్తాం. వీటిలో మనం ఏం చేస్తామంటే ఇంటీజర్ అంటే ఏమంటారంటే దేనికైతే డెసిమల్ పాయింట్ అంటే ఏంటంటే పాయింట్ తర్వాత వాల్యూ కనుక ఉంది అంటే ఈ పాయింట్ ఏమంటారంటే డెసిమల్ పాయింట్ అంటారు. డెసిమల్ పాయింట్ అనేది లేకుండా ఉన్న నంబర్ ఏమని పిలుస్తారంటే ఇంటీజర్ అని పిలుస్తాం. అలానే ఫ్లోట్ అంటే ఏమని పిలుస్తారంటే డెసిమల్ పాయింట్, ఒక ఫ్రాక్షన్ అనేది కనుక ఉందంటే పాయింట్ తర్వాత ఉండేదాన్ని ఏమంటారంటే ఫ్రాక్షన్ అంటారు. ఫ్రాక్షన్ కనుక ఉంది అంటే దాన్ని ఏమని పిలుస్తారంటే ఏమని పిలుస్తారంటే ఏదైనా ఒక వేరియబుల్ లోపల ఎస్ ఆర్ నో అంటే అవును లేదా కాదు, లేదా 1 ఆర్ 2 ఇలా ఏవైనా సరే ఏ క్వశ్చన్ కైనా ఎస్ ఆర్ నో, ట్రూ ఆర్ ఫాల్స్ అంటే ఈ టైప్ లో ఇచ్చే వాటిని ఏమంటారంటే బులియన్ అని పిలుస్తారనమాట. ఓకేనా? అలానే స్ట్రింగ్ అంటే ఏంటిదంటే ఏదైనా ఒక ప్రోగ్రామ్ లోపల మనం ఏం చేసామంటే ఏమైనా ఒక ప్రోగ్రామ్ లోపల టెక్స్ట్ కానీ డబుల్ కోట్స్ పెట్టేసి ఆ డబుల్ కోట్స్ లో టెక్స్ట్ కానీ అంటే డబుల్ కోట్స్ పెట్టేసి ఆ డబుల్ కోట్స్ లోపల ఒక టెక్స్ట్ కానీ లేదా నంబర్ కానీ లేదా స్పెషల్ క్యారెక్టర్ కానీ లేదా స్పేస్ కానీ ఇలా డబుల్ కోట్స్ పెట్టి ఆ డబుల్ కోట్స్ లోపల ఏదైనా నువ్వు ఇచ్చావంటే దాన్ని ఏమని పిలుస్తారంటే స్ట్రింగ్ పిలుస్తారు. అంటే మనందరం ఏం చేస్తాం ఒక ప్రోగ్రామ్ లోపల మనం ఏం చేస్తామంటే వేరియబుల్ అనే దాన్ని ఇస్తాము. ఏం చేస్తామంటే ఆ వేరియబుల్ లోపల ఏం చేస్తామంటే స్టోర్ చేయడం అనేది చేస్తారనమాట. ఓకేనా? ఇలా చేయడాన్ని ఏమంటారు అంటే అసైన్మెంట్ అన్నమాట. అంటే ఏంటిదో చూద్దాం. అసైన్మెంట్ అంటే ఏంటంటే ఏదైనా ఒక వేరియబుల్ కి అంటే మీన్స్ ఏ ఈక్వల్ ఒక ప్రోగ్రామ్ రాసాక ఆ ప్రోగ్రామ్ లో ఏమంటారంటే వాల్యూ 10 అని ఇచ్చాను చూడు, ఈ వాల్యూని ఇక్కడ ఈజ్ ఈక్వల్ అన్నాను చూడు, దీన్ని అసైన్మెంట్ ఆపరేటర్ అని. ఈ వాల్యూని వేరియబుల్ అసైన్ చేసాం ఏ ఈక్వల్ టు 10 ప్రోగ్రామ్ లో ఏమని అసైన్ చేశాను అని చెప్పడాన్ని ఏమంటారంటే అసైన్ చేశాము అని చెప్తాం. అలా అసైన్ చేయడానికి ఏం చేస్తామంటే ఈజ్ ఈక్వల్ అనేది పెడతాం. ఆ ఈజ్ ఈక్వల్ ఏమంటారంటే అసైన్మెంట్ ఆపరేటర్ అని కోడ్ రాసేటప్పుడు ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనందరం ఏం చేస్తామంటే ఒక వాల్యూని వేరియబుల్ కి అసైన్ చేయడం అనేది చేస్తాం అనమాట అనే కాన్సెప్ట్ గురించి చెప్పాను అనమాట. అలా అసైన్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఈజ్ ఈక్వల్ అనే ఒక అసైన్మెంట్ ఆపరేటర్ ని యూజ్ చేస్తాం అనమాట. ఒక వాల్యూని ఒక వేరియబుల్ కి అసైన్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే అసైన్మెంట్ అనే ఆపరేటర్ సహాయంతో మనం ఏం చేస్తామంటే అసైన్ చేస్తాము అని చెప్పాను. దానిలో ఏ అంటే వేరియబుల్, ఈజ్ ఈక్వల్ అంటే అసైన్మెంట్ ఆపరేటర్, అక్కడ ఇచ్చిన 10 అనే దాన్ని ఏమంటారంటే డేటా టైప్ అని పిలుస్తారు అనమాట. ఒక ప్రోగ్రామ్ లో ఇలా గనక ఉంది అనుకో ఒక లైన్, ఆ లైన్ కి మీనింగ్ ఏంటంటే ఏ అనే దాన్ని వేరియబుల్ అంటాం, ఈజ్ ఈక్వల్ అనే దాన్ని అసైన్మెంట్ ఆపరేటర్ అంటాం, 10 అనే దాన్ని ఏమంటారంటే డేటా టైప్ అని పిలుస్తాం. ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఏం చేయాలంటే వేరియబుల్ రాయాలి, అసైన్మెంట్ ఆపరేటర్ రాయాలి, తర్వాత ఏం రాయాలి డేటా టైప్ అనేది రాస్తేనే అది ఒక సింటాక్స్ అయింది అనమాట. ఎప్పుడైనా సరే ఒక వేరియబుల్ కనుక డిక్లేర్ చేద్దాము అనుకున్నప్పుడు మనం రాయాల్సిన సింటాక్స్ ఏంటిదంటే వేరియబుల్ రాయాలి, అసైన్మెంట్ ఆపరేటర్ రాయాలి, డేటా టైప్ అనేది రాయాలన్నమాట. ఇలా రాస్తేనే అది కంప్యూటర్ కరెక్ట్ గా అర్థం చేసుకుంటుంది. కొంతమంది ఏం చేస్తారు A10 అని పెడతారు, A10 అని పెట్టారు కంప్యూటర్కి అర్థం కాదనమాట. అంటే కరెక్ట్ సింటాక్స్ కాదు అని చెప్తారు అనమాట. అంటే మన సింటాక్స్ అనేది ఎక్కువ స్ట్రాంగ్ గా ఉండాలని చెప్పాను కదా. అంటే ఎప్పుడైనా సరే కంప్యూటర్తో మనం ఒక
వేరియబుల్ ని చెప్పాలి అంటే రాయాలి ఈ రాయాలి డేటా టైప్ అనేది రాయాలన్నమాట. ఓకేనా? అంటే మీ అందరూ కూడా ఏం చెప్పారంటే సెకండ్ సెషన్ లో చెప్పిన కాన్సెప్ట్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. దీంట్లో ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి చెప్పాలి. దీంట్లో ఇంకొకటి కంటైనర్ అనే వార్డ్ గురించి చెప్పుకోవాలనుకున్నాం కదా, అంటే అవి ఏంటి అనేది చూద్దాం. ఓకేనా? ఓకే, ఏమనుకోద్ది, ఇక్కడ ఉరుములు మెరుపులు ఉన్నాయి అందుకని కొంచెం. ఓకేనా? ఇప్పుడు నేనంటే ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాను. ఆ ప్రోగ్రామ్ ని బాగా అర్థం చేసుకోవాలనుకున్నాను. ఏమన్నా అనుకున్నా ప్రోగ్రామ్ రాస్తాను అనమాట పైథాన్ లో, కంప్యూటర్ కి పైథాన్ భాషలో చెప్తున్నాను. ఏ ఈక్వల్ టు 10 చెప్పాను, అంటే ఏ ఈక్వల్ 10 అని చెప్పాను. ఏ ఈక్వల్ టు 10 అని చెప్పాను. అంటే దాని మీనింగ్ ఏందనేది తెలుసుకుందాం అనుకున్నాం. ఏ ఈక్వల్ టు 10 ఏమని పిలుస్తారంటే, దాన్ని ఏం చేశాను, ఏ అనేది ఒక వేరియబుల్, అలానే ఈజ్ ఈక్వల్ టు అనేది అసైన్మెంట్ ఆపరేటర్, 10 అనే దాన్ని ఒక ఇంటీజర్ అని అనుకున్నాను అనమాట. అంటే దీని మీనింగ్ ఏంది, 10 అనే ఒక ఇంటీజర్ ని ఏ అనే వేరియబుల్ కి అసైన్ చేశారు అని దాని. ఓ సారీ, యా యా ఏ ఈక్వల్ టు 10 అంటే ఏమని పిలుస్తారంటే, 10 అనే ఒక వాల్యూని ఏ అనే ఒక వేరియబుల్ కి అసైన్ చేశాము అని దాని మీనింగ్ అనమాట. అంటే ఒక ప్రోగ్రామ్ కనుక మనం ఏ ఈక్వల్ టు 10 అని కనుక రాసాము అంటే దాని మీనింగ్ ఏంటంటే 10 అనే ఒక వాల్యూని ఏ అనే వేరియబుల్ కి అసైన్ చేశాము అని దాని మీనింగ్ అనమాట. మనం అలా అసైన్ చేశారంటే ఎందుకు అసైన్ చేశారని మనకి తెలియాలి. మనకి తెలియాలి అంటే దాన్ని ఎలా అనుకోవచ్చు అంటే, అందుకోసం కొన్ని ఓన్ వర్డ్స్ అనేది క్రియేట్ చేసుకుంటాను అనమాట నేను. ఈ కోడ్ ఏదైతే ఉందో ఈ కోడ్ కాదు, దాన్ని అనేది ప్రోగ్రామ్ అంటారు అనమాట. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్న ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రామ్ ని అర్థం చేసుకోవడానికి నేనేం చేశాను అంటే కొన్ని భాషలు నేను మార్చుకున్నాను అనమాట నాకు ఓన్ లాంగ్వేజ్ లో. అది ఏంటిది అంటే, సాఫ్ట్వేర్ లో ఉన్న వాళ్ళందరూ ఈ ప్రోగ్రామ్ ని అర్థం చేసుకోవడానికి, ఈజీగా అర్థం చేసుకోవడానికి మరొకలా పిలిచారనమాట. ఏంటిది అంటే, దీన్ని ఏమని పిలుస్తారంటే, ఏ అంటే వేరియబుల్ కదా, ఈ వేరియబుల్ ని మనం ఒక కంటైనర్ గా అనుకోవచ్చు. కంటైనర్ అంటే ఏందో చూద్దాం. కంటైనర్ అంటే ఏంటిది, ఒక గ్లాస్ అనుకున్నాను. ఒక గ్లాస్ అనేది ఒక కంటైనర్ అనుకున్నాను. ఈ కంటైనర్ లోపల మనం ఏం చేస్తాం, మా సంజయ్ అనేవాడు ఏం చేస్తాడు, నీళ్ళు అనేది నింపాడు. నీళ్ళు అంటే వాటర్. అంటే ఒక కంటైనర్ లోపల మనం ఏం చేస్తాము వాటర్ ని నింపుతాం, ఇంకా బోల్డ్ అన్నిటిని నింపుతాం, అంతేనా కాదా? అంటే ఒక కంటైనర్ లోపల మనం ఏం చేస్తాం అంటే కొన్నిటిని నింపుతాం అనమాట, అంతేనా కాదా? అలానే ఈ వేరియబుల్ లోపల మనం ఏం చేసాము, ఒక వాల్యూని ఏం చేసాం అన్నమాట. అంటే వేరియబుల్ కి అసైన్ చేసాము అంటే దాని మీనింగ్ అంటే ఏ అనే వేరియబుల్ లోపల 10 అని ఒక నెంబర్ ని ఉంచాను అని దాని మీనింగ్ అనమాట. అంటే అలా ఉంచాను అంటే ఓన్ భాషలో చెప్పుకోవడాన్ని, అలా ఉంచాను అంటే అర్థం కావడానికి మనం ఏం చేసామంటే వేరియబుల్ ని కంటైనర్ గా గన మనం ఊహించుకున్నామంటే, ఈ కంటైనర్ అంటే ఏంటి, గ్లాసు. ఆ గ్లాస్ లోపల ఏం చేశాను, వాటర్ ని ఉంచినట్లు ఏం చేశానంటే ఒక కంటైనర్ తీసుకున్నాను. ఆ కంటైనర్ లోపల ఏం చేశానంటే ఆ కంటైనర్ ఏమనుకున్నాము, ఏ పేరు అయితే పెట్టానో ఆ పేరుతో పిలిచాను. ఇది ఏమనుకున్నా అంటే ఏ అనే కంటైనర్ అనుకున్నాను. ఏ అనే ఒక కంటైనర్ తీసుకున్నాను. ఆ కంటైనర్ లోపల ఏం చేశానంటే 10 అనే వాల్యూ ఉంచాను అని చెప్పడానికి మనం ఏం చేస్తామంటే, మనకు అర్థం కావడానికి ప్రోగ్రామ్ ని ఇలా ఊహించుకుంటాం. అంటే వేరియబుల్ అనే దాన్ని కంటైనర్ గా కనుక మనం ఊహించుకుంటే, అలానే 10 అనే దాన్ని మనం వాల్యూగా కనుక తీసుకుంటే దాన్ని ఎలా చెప్పవచ్చు అంటే ఓన్ భాషలో ఒక కంటైనర్ లో నీటిని ఉంచినట్లు, అలానే వేరియబుల్ లోపల మనం ఏం చేస్తామంటే వాల్యూస్ అనే వాటిని స్టోర్ చేస్తాము అని చెప్పుకోవచ్చు అనమాట. అలా స్టోర్ చేసేటప్పుడు మరొక లాజిక్ కూడా చెప్పాను అనమాట. ఎప్పుడు కూడా ఏ ఈక్వల్ టు 10 తీసుకోం కదా, ఏ ఈక్వల్ టు 100 కూడా తీసుకోవచ్చు కదా, అంతేనా కదా? అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఒక గ్లాస్ లోపల ఎప్పుడు వాటరే తీసుకోం. వాటర్ ని పారబోసి మనం ఏం చేస్తాము, జ్యూస్ కూడా ఉంచొచ్చా లేదా, అంతేనా కదా? అంటే అలానే మనం ఎప్పుడు కూడా ఏం చేస్తామంటే ప్రోగ్రామింగ్ అనేది రాసేటప్పుడు ఒక వేరియబుల్ లోపల ఎప్పుడు కూడా ఏం చేస్తామంటే ఒకే వాల్యూని స్టోర్ చేయమన్నమాట. మనం ఏం చేస్తామంటే బోల్డ్ అండ్ వాల్యూస్ ని మనం స్టోర్ చేస్తా ఉంటాము అని గుర్తుపెట్టుకుంటే చాలు అనమాట. అందుకోసం మీకు ఏం చెప్పానంటే ఈ కంటైనర్ అనే కాన్సెప్ట్ ని మీకు చెప్పాను అనమాట. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? నో సార్. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయి? ఎనీబడి హ్యావ్? కళ్యాణ్
No, sir. కళ్యాణ్, వసంత, ఓకేనా? No doubt, అలానే sir. ఈ పీపీటీ ప్రతి పాయింట్లు కూడా మీకు ఏం చేస్తున్నా అంటే రైట్ చేస్తున్నాను. అంటే మీరు ఇంకేదైనా మిస్ అయ్యారనుకో అటన్నిటిని అర్థం చేసుకోవడానికి స్క్రోల్ డౌన్ చేస్తున్నాను. దీంతో ఎనఫ్. ఓకేనా? ఓకేనా. అలానే మనం ఏం చేస్తామంటే సెకండ్ సెషన్ లో ఏం చెప్పుకున్నామంటే ఈ పీపీటీని గురించి చెప్పుకున్నాం. దీంట్లో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి? ఎనీబడి హ్యావ్? ఓకే. అండ్ లాస్ట్ ఇంకొక సెషన్ లో మనం ఏమ్మా ఇంకోటి చెప్పాలి. ఎనీబడి హ్యావ్? ఈ రోజు సెషన్ ని ఒక 5 minutes లో స్టాప్ చేస్తాను. ఎందుకంటే డర్లింగ్ అనేది సో రైన్ ఫాల్ అనేది హెవీగా ఉంది. బట్ ఓకే. అండ్ రిటర్న్ సెషన్ అనేది టుమారో సెషన్ లో కంప్లీట్ చేసేస్తాను. అండ్ ఇంకొకటి ఏం చేసేసానంటే అంటే లాస్ట్ పీపీటీలో ఇంకొక పీపీటీ చెప్పాను. తర్వాత ఏంటంటే అది 5 minutes లో అయిపోయింది. బట్ సిచ్యువేషన్ ఈస్ నాట్ వెల్. సో ఏమని చెప్పుకున్నామంటే తర్వాత సెషన్ లో ఏం చెప్పానంటే సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది చెప్పాను. సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏంటంటే అనేది ఒకసారి చూద్దాం. సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏంటిది అంటే నేను ఇక్కడ ఏం చేశానంటే నా కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వెళ్ళి నేను ఏం చేశానంటే ఇక్కడ ఏదో రాసుకుంటున్నాను అనమాట. ఏం రాశానని మీకు అనవసరం. ఒక ప్రోగ్రామ్ రాసుకున్నాను. సారీ, 1 second. తప్పులు వచ్చినాయి అని అనుకోవద్దు, కరెంట్ లేదు. ఓకే డన్. అంటే ఏందో చూద్దాం. ఏమని చెప్పానంటే ఇక్కడ మీకేం రాశాను, ఒక స్క్రీన్ మీద ఒక ప్రోగ్రామ్ అనేది రాశాను. ఈ ప్రోగ్రామ్ ని నేను ఏం చేశానంటే ఏం నొక్కాను నాకు తెలియదు. ఇట్లా వచ్చేసింది. ఇట్లా వస్తే నాకు ఏమైంది అంటే ఒక వాల్యూ అనేది అవుట్పుట్ లో వచ్చింది అనమాట. ఎంత అని వచ్చిందంటే 10 అని వచ్చేసింది అనమాట. అదే సరే ఇక్కడ ఉన్నది A=10 అని ఏం చేశానంటే ఈసారి ఈ మొత్తాన్ని కంట్రోల్ X చేశాను. కంట్రోల్ X చేసేసి ఇచ్చేసానంటే ఫస్ట్ ఏ ఉండాలా. మా సంతోష్కి ఏమి ఇష్టం అంటే ప్రింట్ అనేది ఫస్ట్ ఉంటే ఇష్టం అనమాట. వాడికి ప్రింట్ ఏ అని రాసి తర్వాత A=10 అని రాశాను. ఇప్పుడు నేను వెళ్ళి ఏం చేశాను, రన్ యాజ్ ఏ కోడ్ చేసేసాను. రన్ యాజ్ ఏ కోడ్ చేస్తే నాకు ఏమొచ్చిందంటే ఒక ఎర్రర్ అనేది వచ్చిందనమాట. ఎందుకు వచ్చింది అంటే అరే నువ్వు తప్పు రాసావరా బాబు అని చెప్పాడనమాట. అంటే మనం ఎప్పుడైనా సరే ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఆ ప్రోగ్రామ్ లో మనం ఏం చేయాలంటే కరెక్ట్ గా ఫస్ట్ ఏది రాయాలి, తర్వాత ఏది రాయాలి, ఆ తర్వాత ఏది రాయాలి అనేది మనం తెలుసుకోవాలన్నమాట. దానిని ఏమంటారంటే సీక్వెన్స్ 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 అని పిలుస్తారని చెప్పుకున్నాం. అంటే సీక్వెన్స్ అంటే మీ అందరికి అర్థమైందా? ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఆ ప్రోగ్రామ్ లోపల మనం ఏం చేయాలంటే కోడ్లు అనే వాటిని ఉంచుతాం కదా. ఫస్ట్ ఏ కోడ్ ఉంచాలి, తర్వాత ఏ కోడ్ ఉంచాలి, తర్వాత ఏ కోడ్ ఉంచాలి అనేది మనం చెప్పాలన్నమాట కంప్యూటర్కి. ఆ చెప్పని పిలుస్తారంటే సీక్వెన్స్ 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 అని పిలుస్తారన్నమాట. ఓకేనా? అనే కాన్సెప్ట్ గురించి మనం ఏం చేసామంటే నేర్చుకోవడం అనేది జరిగిందనమాట. దాంట్లో ఇంకొక పాయింట్ కూడా మనం చెప్పుకున్నాం అనమాట. ఏమని చెప్పుకున్నామంటే ఇక్కడ నేను ఏం చేశాను, కంట్రోల్ X చేశాను, ఇక్కడ ఉంచాను. ఇక్కడ నేను ఏం చేశాను అంటే ఫస్ట్ ఉంచాను A=10 అని ఒక ప్రోగ్రామ్ రాశాను మా స్టార్టింగ్ లో. A=10 అంటే దాని మీనింగ్ ఏంది? 10 అనే ఒక వేరియబుల్ 10 అనే ఒక వాల్యూని ఏ అనే వేరియబుల్ కి నేను ఏం చేశాను అంటే అసైన్ చేయడం అనేది చేశాను. అంటే దాని మీనింగ్ ఏంది? ఏ అనే వేరియబుల్ లోపల 10 అనే నెంబర్ పెట్టానని చెప్పాను. అంతేనా కాదు చెప్పింది? ఇలా పెట్టడాన్ని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏమని పిలుస్తారంటే ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఫస్ట్ టైం ఫర్ ద ఫస్ట్ టైం గనక ఒక వేరియబుల్ కి ఒక వాల్యూని గనక పెట్టాము అంటే అలా పెట్టిన వేరియబుల్ ని ఏమని పిలుస్తారంటే అలా పెట్టడాన్ని ఏమని పిలుస్తారంటే ఫ్రమ్ ద ఫస్ట్ టైం గనక ఒక వేరియబుల్ కొత్త న్యూ వేరియబుల్ తో ఒక వాల్యూని గనక స్టోర్ చేయడం గనక చేసామనుకో అలా చేయడాన్ని ఏమంటారంటే లో మనం ఏం చేయాలంటే డిఫైనింగ్ ఏ వేరియబుల్. అంటే ఒక వేరియబుల్ ని మనం ఏం చేయాలంటే డిఫైన్ అనేది చేయాలన్నమాట మాక్సిమం. అంటే ఒక ప్రోగ్రామ్ లో మనం ఏం చేయాలంటే ఒక వేరియబుల్ అనే దాన్ని డిఫైన్ చేయాలి. అంటే మీకు ప్రోగ్రామ్ రావాలి అంటే వేరియబుల్ అంటే ఏంటిది అనేది తెలిస్తేనే మీరు ప్రోగ్రామ్ రాయగలరు అనమాట. ఓకేనా? ఒక ప్రోగ్రామ్ అనేది మనం రాయాలి అంటే దాంట్లో ముడిసరికి ఏంటి అంటే అన్నం తినాలి అంటే రైస్ ఉంటేనే కదా మనం తినేది. అలానే ప్రోగ్రామ్ రాయాలి అంటే ప్రోగ్రామ్ లో మనకి ఏముండాలంటే వేరియబుల్స్ అనేవి ఉండాలి. ఆ వేరియబుల్ కి వాల్యూని నువ్వు డిఫైన్ చేయాలి. అలా చేసినప్పుడే ప్రోగ్రామ్ అనేది వస్తుంది అనేది కంప్యూటర్ చెప్పాలన్నమాట. ఓకేనా? ఓకేనా?
అలా చెప్పడాన్ని ఏమంటారంటే డిఫైనింగ్ ఏ వేరియబుల్ అని పిలుస్తాం. ఓకేనా? ఒక వేరియబుల్ని డిఫైన్ చేశాను. ఆ వేరియబుల్ని మనం ఏం చేసామంటే కంప్యూటర్కి అర్థం కావాలి అంటే మనం ఏం చేసామంటే బోలెడన్ని వేస్లో మనం ఏం చేసామంటే ఆ వేరియబుల్ని ఎలా కంప్యూటర్ అర్థం చేసుకుంటుంది, అలా అర్థం చేసుకునేటప్పుడు మనం ఏమన్నా మిస్టేక్లు రాస్తే వాటిని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనే వాటి గురించి మనం ఏం చేసామంటే ఎలా ప్రింట్ చేయాలి, ఎలా తీసుకోవాలి, ఏంటిది అనేది ఆ కథల గురించి మీ అందరికీ కూడా ఏం చేశానంటే చాలా చెప్పాను అనమాట. A=10 అని ఇచ్చి ప్రింట్ ఆఫ్ ఏ అని ఇచ్చాను. అప్పుడు ఏమైందో చెప్పాను అనమాట. అలానే A=10 అని ఇచ్చేసేసి నేనేం చేశాను అంటే B=5 అని ఇచ్చాను అనమాట. అని ఇచ్చేసేసి A=B అని ఇచ్చేసేసి ప్రింట్ ఆఫ్ ఏ అని పెట్టాను. అప్పుడు ఏమైంది, వాల్యూ ఎంత వస్తుంది అనేది కూడా మీకు చెప్పాను అనమాట. అంటే ఎంత వస్తుంది, 5 వస్తుంది. ఎందుకు వస్తుంది అనేది కూడా మనం ఇలా ఏం చేసామంటే ఒక వేరియబుల్ కి డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చేసి మన ప్రోగ్రామ్స్ కనుక రాస్తే ఆ ప్రోగ్రామ్ యొక్క సింటాక్స్ ఎలా ఉంటుంది అనేది మనందరం కూడా ఏం చేసామంటే బోలెడన్ని ఎగ్జాంపుల్స్ తో మనం ఏం చేసామంటే నేర్చుకోవడం అనేది జరిగింది అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్స్ ఎనీబడి హ్యావ్ అలా మనం ఏం చేస్తామంటే ఇలా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ A=10 అనే వేరియబుల్ ప్రింట్ ఆఫ్ ఏజ్ అని ఇస్తే ఎంత వస్తుంది అనేసి అలానే అలా చేసేసేటప్పుడు కామన్ గా చేసే మిస్టేక్స్ ఏంటి అనేది చెప్పాను. అలానే మనం గోల్డెన్ కామన్ గా చేసే మిస్టేక్స్ గురించి చెప్పుకున్నాం. అలానే మనం ఏం చేసామంటే ఒక వేరియబుల్ కి ఒకే వాల్యూ కాకుండా బోల్డ్ వాల్యూస్ ఇచ్చినప్పుడు కూడా మనం ప్రోగ్రామ్స్ రాసేసి వాటి యొక్క రిజల్ట్స్ ఎలా వస్తాయి ఏంటిది అలా ఇచ్చినప్పుడు ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ ఎలా వస్తుంది ఏంటి అనే వాటి గురించి కూడా మనం ఏం చేసామంటే లాస్ట్ సెషన్ లో తెలుసుకోవడం అనేది చేసేసాం అనమాట. ఇలా బోల్డ్ అని ఎగ్జాంపుల్స్ తో మనం ఏం చేసేసామంటే ఒకే వేరియబుల్ లోపల బోల్డ్ అని వాల్యూస్ ఇచ్చేసి బోల్డ్ అని ప్రింట్స్ బోల్డ్ అని ప్రోగ్రామ్స్ రాసినప్పుడు ఆ ప్రోగ్రామ్స్ అవుట్పుట్ ఎలా వస్తుంది ఏంటి అనేది కంప్యూటర్ ఎలా ఇస్తుంది ఏంటిది అనేది మనందరం కూడా ఏం చేసామంటే లాస్ట్ సెషన్ లో బాగా అర్థం చేసుకున్నాం. అంటే ఇవన్నీ కూడా మీకు కూడా ఉన్నాయి కాబట్టి వీటిలో ఎవరికన్నా డౌట్ ఉంది అంటే అవన్నీ అడిగారు అనుకో, అవన్నీ తర్వాత సెషన్ లో చెప్తాను అనమాట. అలానే మరొక కాన్సెప్ట్ కూడా మనం నేర్చుకున్నాం అనమాట. ఏమని నేర్చుకున్నాం అంటే ఇలా బోల్డ్ అనే ఎగ్జాంపుల్స్ తో మీకు ఏం చేశానంటే బోల్డ్ అనే వేస్ లో మన ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ ఎలా వస్తుంది అని మనం చెప్పుకుంటా వెళ్ళామన్నమాట. ఓకేనా? ఓకే, పైథాన్ అనే దాని గురించి ఎక్స్ప్రెషన్ అంటే ఏంటంటే మనం పైథాన్ లో ప్రోగ్రామ్ కనుక రాస్తున్నాం అనుకో, ఆ ప్రోగ్రామ్ లో మనం ఏం చేస్తామంటే మనం ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు మనం ఏం చేస్తామంటే కొన్ని సపరేట్ రాస్తామంటే ఏమని రాస్తామంటే ప్లస్ అనేది +1 యా. అంటే నేను ఇక్కడ ఏం చేశానంటే మనం ఎప్పుడైనా సరే ఒక వేరియబుల్ లోపల మనం ఏం చేస్తాం అంటే వాల్యూ అనే దాన్ని ఉంచుతాం కదా, అలా వేరియబుల్ లోపల వాల్యూ ఇచ్చేటప్పుడు ఆ వాల్యూ లో మనం ఏం చేస్తాం ఇలా ఎక్స్ప్రెషన్ అయ్యి ఉంచుతాం అన్నమాట. ఎక్స్ప్రెషన్ అంటే ఏంటిదని తెలియాలి. ఎక్స్ప్రెషన్ ఏంటిదంటే ఏదో ఒకటి అంటే కరెక్ట్ గా ఉండగలిగితే దాన్ని వ్యాలిడ్ అంటారు. అంటే ఇప్పుడు వసంత నా క్లాస్ అనేది నీకు అర్థమవుతుందంటే అవును అంటే అవునన్నా చెప్పాలి, అర్థం కావట్లేదు అంటే కాదు అన్నా చెప్పాలి. అంటే నేను అడిగిన క్వశ్చన్ కి ఎగ్జాక్ట్ సిమిలర్ గా ఉండే ఆన్సర్ చెప్తే దాన్ని ఏమంటారంటే వ్యాలిడ్ అని పిలుస్తారు అనమాట. వ్యాలిడ్ రీజన్ అని చెప్తారు. అలా కాకుండా వసంత నీ క్లాస్ అర్థం అవుతుందంటే రేపు వస్తాను సార్ అని చెప్పింది అనుకో, దాన్ని వ్యాలిడ్ అంటారా? అనం కదా. అంటే మనం ఏ క్వశ్చన్ అయితే చెప్పామో ఆ క్వశ్చన్ కి రిలేటెడ్ గా రిప్లై కనుక ఉంది అంటే దాన్ని వ్యాలిడ్ అంటారు. అంటే అలానే ఒక ఎక్స్ప్రెషన్ కనుక రాయాలి అంటే దానిలో వేరియబుల్ కానీ వాల్యూ కానీ అట్లీస్ట్ లేదు అంటే ఏం చేయొచ్చు, వేరియబుల్ కానీ వాల్యూ కానీ ఆపరేటర్ కానీ వీటిలో ఏదో ఒక దానితో కంబైన్డ్ చేసేసి ఉంటే దాన్ని ఏమంటారంటే ఒక వ్యాలిడ్ కాంబినేషన్ అని పిలుస్తాం. అలాంటి వ్యాలిడ్ కాంబినేషన్స్ ని ఏమని పిలుస్తారంటే ఎక్స్ప్రెషన్స్ అని పిలుస్తారు అనమాట. అంటే మీరు స్క్రీన్ మీద కనుక చూసారనుకో, ఈ స్క్రీన్ మీద కనపడే వాటి ఏమంటారంటే వ్యాలిడ్ కాంబినేషన్స్ అంటారు. ఇవన్నీ కూడా వ్యాలిడ్ కాంబినేషన్స్ కాబట్టి వీటన్నిటిని కూడా ఏమంటారంటే ఎక్స్ప్రెషన్ అని పిలుస్తారు. ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ఏమైనా సరే మనలో కనుక మనం రాసాము అనుకో, అలా రాసినప్పుడు వాటన్నిటిని మనం సాల్వ్ చేయాలంటే వీటన్నిటికి కూడా ఒక స్టాండర్డ్ మెథడ్ అనేది ఉండదు అనమాట. అంటే దట్ మీన్స్ ఏంటంటే మీరు ఇక్కడ కనుక చూసారనుకో, ఇక్కడ మీకు ఒక ఎక్స్ప్రెషన్ కనపడుతుంది. ఈ ఎక్స్ప్రెషన్ ని మనం సాల్వ్ చేయాలనుకో
కుడివైపు నుండి సాల్వ్ చేయాలి. అంటే దట్ మీన్స్ రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలా, లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్కి సాల్వ్ చేయాలా, మధ్యలో నుండి సాల్వ్ చేయాలా అనేది దాని గురించి ఏ సైంటిస్టు, ఏ కంప్యూటర్ కనిపెట్టిన వాడు ఎవరు కూడా స్టాండర్డ్ ఫామ్ అనేది చెప్పలేదు. ఎక్స్ప్రెషన్ ని సాల్వ్ చేయాలి అంటే దాన్ని సాల్వ్ చేయడానికి పర్టికులర్ గా ఒక స్టాండర్డ్ మెథడ్ అనేది లేదనమాట. అంటే ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ని ప్రోగ్రామ్ లో రాసినప్పుడు వాటన్నిటిని మనం సాల్వ్ చేసుకోవాలంటే కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే ఒక ఫిక్స్డ్ గా ఒక మెథడ్ అనేది ఫాలో అవుతుంది అనమాట. అలా ఫాలో అయ్యి దాన్ని సాల్వ్ అనేది చేయదు. ఎలా సాల్వ్ చేస్తుంది అంటే ఒక ఆర్డర్ ని బేస్ చేసుకొని ఆ ఆర్డర్ ని ఆధారంగా చేసుకొని మనం ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ అన్నిటిని కూడా కంప్యూటర్ అనేది సాల్వ్ చేస్తుంది. ఆ సాల్వ్ చేసే ఆర్డర్ ని ఏమని పిలుస్తారంటే బాడ్ మాస్ రూల్ అని పిలుస్తారు అనమాట. బాడ్ మాస్ రూల్ అంటే ఏమంటే నువ్వు ఎప్పుడైనా సరే ఎక్స్ప్రెషన్ కనుక ఒక ప్రోగ్రామ్ లో కనుక ఇచ్చామంటే ఎక్స్ప్రెషన్ లో మనం ఫస్ట్ ఏం చేయాలంటే బ్రాకెట్స్ అనేవి ఉంటే ఆ బ్రాకెట్స్ అనే వాటిని ఫస్ట్ సాల్వ్ చేయాలి. తర్వాత ఏం చేయాలంటే అంటే ఆర్డర్ అంటారు. ఆర్డర్ అంటే ఏంటంటే స్క్వేర్ రూట్ కానీ క్యూబ్ రూట్ కానీ ఉంటాయి చూడు, అలా స్క్వేర్ రూట్ కానీ అలాంటి ఉన్న టర్మ్స్ ఏమన్నా ఉన్నాయి అనుకో ఎక్స్ప్రెషన్ లో వాటిని సెకండ్ సాల్వ్ చేయాలి. ఆ తర్వాత ఏం చేయాలంటే డివిజన్ అనేవి ఉన్నాయి అక్కడ ఉన్న వాల్యూస్ ని సాల్వ్ చేయాలి. తర్వాత మల్టిఫికేషన్స్ ఉన్నాయి అనుకో వాటిని, లాస్ట్ లో ఏం చేయాలి సబ్ట్రాక్ట్ ఆపరేటర్ ఉంటే వాటినే అంటే ఈ ఆర్డర్ ని ఫాలో అయ్యి వాటన్నిటిని కూడా సాల్వ్ చేసినప్పుడు మాత్రమే మనకు ఆ ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ అనేది వస్తుంది. కంప్యూటర్ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది. ఈ ఆర్డర్ ద్వారా ఏం చేస్తుందంటే కంప్యూటర్ ఎక్స్ప్రెషన్స్ ని ఏం చేస్తుందంటే సాల్వ్ చేయడం అనేది చేస్తుంది అని చెప్పుకోవడానికి మనం ఏం చేసామంటే ఈ ఎక్స్ప్రెషన్స్ అనే కాన్సెప్ట్ కూడా మనం నేర్చుకున్నాం అనమాట. దీంతో మనం ఏమర్థమైందంటే ఈ సెషన్ లో మనం నేర్చుకున్న ప్రతిదీ కూడా ఏమైందంటే మనకు రావడం అనేది జరిగిపోయింది అన్నమాట. దీంతో ఇంతవరకు చెప్పాను అన్నమాట సెషన్. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్ రిలేటెడ్ అండ్ దిస్ సెషన్? నో సార్. ఓకేనా, అర్థమైందా? No doubts. ఇంకేం డౌట్స్ ఉన్నాయా? Yes, sir. ఇంకేమీ లేవు కదా. ఏంటంటే ఇక్కడ పవర్ అనేది లేదు నాన్న, అందుకని కొంచెం ఎర్లీగా సెషన్ ని క్లోజ్ చేసేస్తాను. టుమారోలో ఏముందంటే మిగిలిపోయింది ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ ని కంప్లీట్ చేసేసి టుమారో సెషన్ ని కంప్లీట్ చేసేస్తాను. ఎవరు కూడా ఏం చేస్తారు